ఇక వివరాలు చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మికులను రక్షించేందుకు భారత ఆర్మీ రంగంలోనికి దిగింది. నిన్నటి నుంచి సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు పాల్గొన్నాయి. సహాయక చర్యలో 301 మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. అయితే కార్మికులు ఉన్న స్థలం వద్ద మోకాల లోతు వరకు నీరు, బురద ఉందని రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. మరోవైపు డీవాటరింగ్ చేసేందుకు టన్నెల్లోనికి సిబ్బంది వెళ్లింది. రెస్క్యూ ఆపరేషన్ పై కలెక్టర్ సంతోష్ రెస్క్యూ టీమ్స్ తో సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాల్సిందిగా నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మహబూబ్నగర్ నుండి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చెప్పండి. జనీమా, నిన్న నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద ఎస్ఎల్బీసీ కెనాల్లో జరిగినటువంటి ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనేవి పెద్ద ఎత్తున కూడా అక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వాళ్ళంతా తిరిగి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి 12 కిలోమీటర్ల వేరే అండర్ టన్నెల్ లో వాళ్ళంతా కూడా ప్రయాణించి అక్కడ 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళినట్టు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఉదయం మరోసారి ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అధికారులంతా కూడా ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి 8 మందిని కాపాడే ప్రయత్నానికి మరోసారి పూనుకున్నటువంటి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కాపాడాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్న అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సివిల్ పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళంతా కోసం పనిచేస్తున్న పరిస్థితి. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే మోకాల వరకు కూడా బురద, మోకాల లోతు వరకు కూడా నీరు నిండి ఉండడం, మరోవైపు బురద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళలేకపోయామని చెప్పి కూడా వాళ్ళంతా తెల్లవారుజామున చెప్పిన పరిస్థితి ఉంది. మరోసారి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకొని అందరూ కూడా లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కార్మికులను కాపాడే ప్రయత్నం అయితే చేయాలి. దాదాపు 24 గంటలు, అంటే నిన్న ఉదయం 8 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదం అనేది దాదాపు ఇప్పటికీ 24 గంటలు పూర్తయినప్పటికీ కూడా ఆ 8 మంది ఆచూకీ మాత్రం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫ్లై కెమెరాలు లోపల ఉన్న దృశ్యంగాలను చిత్రీకరించడంలో నెట్వర్క్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలోనే వాటిని మరోసారి సరి చేసుకొని వాళ్ళంతా కూడా లోపల వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టెక్నికల్ సమస్యతో సాధ్యం కాదని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నప్పుడు కూడా దానికన్నా అప్డేట్ వర్షన్ ఉన్నటువంటి కెమెరాలు కానీ, ఫ్లై కెమెరాలు కానీ తీసుకెళ్లి లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం చిత్రీకరించేందుకు కూడా వాళ్ళంతా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు గంటకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్. దాదాపు 12 కిలోమీటర్ల వరకు కూడా బురద ఉన్న నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తిరిగి వచ్చే మరోసారి దానికి సంబంధించిన ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్లాలని చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇతర ఇంజన్లతో పాటు కార్మికులు ఉన్న నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించిన పరిస్థితి ఉంది. మొత్తంగా వాళ్ళంతా అక్కడ నుంచి నేరుగా ఇక్కడ ఉన్నటువంటి టన్నెల్ వద్ద చేరుకుంటున్న పరిస్థితి. మొత్తంగా 8 మంది ఏదైతే కార్మికులు వారికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ గురించి కూడా వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. దాదాపు 24 గంటల నుంచి కూడా యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు కూడా వారి ఆచూకీ లభించకపోవడంతో ఒకవైపు ఇటు అధికారులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తమైతే చేస్తున్నారు. ఇప్పటికైతే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారి కోసం అయితే వారి గాలింపు చర్యలు అయితే పాల్గొంటున్న పరిస్థితి ఉంది. జనీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిశంకర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కర్నూలు నుండి మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ ఉన్నారు. శివరాజ్ కుమార్, చెప్పండి. జమీమా, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే సింగరేణి నుంచి వచ్చిన బృందాలు ఏదైతే టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయట తీసేందుకు ఏదైతే సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ గత 4 రోజుల నుంచి పనులు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే దాదాపు 14 కిలోమీటర్ల మేర ఈ టనల్ పనులు అయితే జరుగుతుండగా ఏదైతే నిన్న దాదాపు 8 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50 మందిగా ఏదైతే కార్మికుల లోపలికి వెళ్ళింది, వారిలో 42 మంది పూర్తిగా ఏదైతే ప్రాణాపాయం నుంచి బయటికి రావడం జరిగింది. మిగతా 8 మందిని ఇప్పుడు రెస్క్యూ చేసుకోవడానికి నిన్నటి నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. నిన్న సాయంత్రం నుంచి ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మిగతా బృందాలు ఏదైతే సర్చ్ ఆపరేషన్ సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఈ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. ఎవరైతే 8 మంది ఉన్నారో వారిని కాపాడేందుకు ఏదైతే ప్రత్యేకంగా డ్రోన్ ఉపయోగించి వారిని ఏదైతే ఎక్కడ చిక్కుకున్నారని దానిపైన వాళ్ళని కనిపెట్టేందుకు డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రయత్నం చేసిన విఫలమయ్యారు. అయితే ఉదయం నుంచి సర్చ్ ఆపరేషన్ అయితే ముమ్మరం చేశారు. ముఖ్యంగా సర్చ్ ఆపరేషన్ కు ఏదైతే ఇటు టన్నెల్లో బురద దాదాపు 4 నుంచి 5 అడుగుల మేర పేరుకుపోవడంతో సర్చ్ ఆపరేషన్ కొంత ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా
13వ కిలోమీటర్ వరకు ఏదైతే వీరు ఉపయోగిస్తున్న ట్రైన్ అక్కడి వరకు వెళ్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి టన్నల్ ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక ప్రణాళిక రూపొందించుకొని ఏదైతే శతగాత్రులున్నారో వారి వద్దకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఏదైతే చర్యలు తీసుకొని అక్కడ వెళ్తున్న అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సంబంధం చేసుకొని 8 మందిని కాపాడేందుకు కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు జమీమా. Thanks for the updates and details.